ఇది ఒకటి ప్రియాంక చోప్రా ఉన్ను హృతిక్ రోషన్ ఒక ఫిలిం ఉంది చూసినావా? అంటే అందులో గ్రహాంతల వాసులు వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. అవును. సేమ్ నిజంగా అట్లా వేరే గ్రహాలు వాళ్ళకి మనం తెలుస్తామా? నార్మల్గా ఇప్పుడు యూనివర్స్తో మాట్లాడండి అని చెప్తారు కదా, నిజంగా యూనివర్స్తో మాట్లాడడం అంటే ఏంటి? పడుకునే ముందు మాట్లాడాలి, లేచి మనల్ని మనం స్వాంతన చేసుకోవడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు అని అనుకుంటే అందరూ నువ్వు కోరుకున్నావు కాబట్టి హాయిగా నిద్రపోతావు. అందరూ బాగుపడతారని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ అంటే ఎక్కడుంది? అక్కడెక్కడ ఉందా? ఎక్కడుంది? యూనివర్స్ అంటే మొత్తం ఇట్లా ఎక్కడ ఉంది అది? అంటే మైండ్ లో ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉందా యూనివర్స్? ఎక్కడ ఉంది యూనివర్స్? యూనివర్స్ లో మనం ఉన్నాం. అది సరే, ఎక్కడుంది యూనివర్స్? మన చుట్టూ ఉంది. ఇగో ఇట్లా ఆనుకొని ఉంది. ఇప్పుడు మనం నదిలో మునుగుతావు, నీళ్ళు ఎక్కడుంది? నదిలో ఉన్నాయి, నీకు ఆనుకునే ఉన్నాయి. అంటే ఎక్కడో లేదు యూనివర్స్. ఇగో ఇక్కడే నాకు ఆనుకునే స్టార్ట్ అయింది కాదా? అవును. సో నువ్వు అత్యంత దగ్గరగా ఉన్నదాన్ని అడ్రస్ చేస్తావా, దూరంగా ఉన్నదాన్ని అడ్రస్ చేస్తావా? దగ్గరగా ఉన్నదాన్ని. ఇంకా చూడు, ఒక ఆన్సర్ వచ్చింది కదా, దగ్గర ఉన్నదాన్ని అడ్రస్ చేస్తున్నావు. ఇప్పుడు ఇది యూనివర్స్ ఆనుకొని ఉంది, ఇది ఎంత ఎక్కడుంది? ఎక్కడుందా? శరీరం అంతా ఎక్కడుంది? యూనివర్స్ లోపల. మరి దాన్ని అడ్రస్ చేయి. మరి యూనివర్స్ తో మాట్లాడడం అదే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు దూరంగా ఉన్నవాడిని పిలవాలి, దగ్గర ఉన్నవాడితో పిలవాల్సిన అవసరం లేదు, గుసగుసలాడాలి. నువ్వు ఒక్కడివి ఉంటే మాటలే అవసరం లేదు. నువ్వు ఎప్పుడన్నా ఒక్కదాని ఉన్నప్పుడు లే లే తిందుపా అన్నవా? అవసరం లేదు. యూనివర్స్తో మాట్లాడడం అంటే మాట్లాడొద్దనే, కమ్యూనికేట్ అయ్యుండు, నువ్వు సమస్తంలో భాగమై ఉన్నావని గుర్తించు అన్నదే యూనివర్స్తో మాట్లాడడం అంటే. మళ్ళీ ఒకసారి చెప్పు. ఈ సమస్తంలో నువ్వు ఒక భాగం అని గుర్తించు, అర్సాలు అట్లా కదులు అంతే తప్ప మాట్లాడడం అంటే ఓ యూనివర్సా బాగున్నావా, నీ చుట్టూ చుక్కలు అవి ఉన్నాయి తగలకుండా చూసుకో, తర్వాత సూర్యభగవానుడు ఎండ ఎక్కువగా వస్తున్నట్టుంది ఏసీ పెట్టించుకో, సరేనా, నువ్వు బాగుంటే నాకు ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడడం కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అదొక మనోవ్యాధి. అలా మాట్లాడుకోవడం తెలియదు కదా, అందుకే చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది చూడు, మళ్ళీ చెప్తా. యూనివర్స్ ఎక్కడుంది? మనల్ని అంటుకొని ఉంది. అందుకే నువ్వు దగ్గరున్న దాన్ని అడ్రస్ చేయాలి, కానీ దూరం ఉన్న దాన్ని కాదు కదా. అవును. నువ్వు ఆటో ఎక్కాలి, ఏ ఆటో ఎక్కుతావు? దగ్గరున్న ఆటో. ఎప్పుడైనా మనం దగ్గరున్న దాన్ని అడ్రస్ చేస్తున్నావు, లేదా దగ్గరికి జరిపి రా బాబు ఇట్రా అమ్మా అని చెప్తున్నావు. ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు షౌట్. అయితే మనసులో చెప్పుకోవడం మాట్లాడినట్టు ఎందుకు అవసరం? నువ్వు అసలు వేరే వాడు అనేది లేకపోతే మనసు ఎక్కడిది, మాట్లాడుకోవడం ఎక్కడిది? అదే చెప్తున్నాను. సో నీకు ఆనుకున్నదే యూనివర్స్, నీ ఉన్నదే యూనివర్స్. సో నువ్వు యూనివర్స్తో మాట్లాడడం అంటే దీని ఎక్స్టెన్షనే అది. ఎగ్జాంపుల్, టీ కప్పు పట్టుకోవడం అనుకో, టీ కప్ మొత్తం పట్టుకుంటే కొండి పట్టుకుంటే చాలా, ఇదే నువ్వు యూనివర్స్ కొండి. నువ్వు ఇప్పుడు గ్లాస్ పట్టుకోవాల్సి వస్తే మొత్తం గ్లాస్ పట్టుకోవాల్సి వచ్చింది. చెప్పేది కొండి గురించి మాట్లాడుతున్నా, అందుకని కొండి. గ్లాస్ అంతా పట్టుకోదు, ఇట్లా అంటే జస్ట్ రెండు పట్టుకుంటే అంటే యూనివర్స్ కున్న కొండి నువ్వు. యూనివర్స్ కున్న కొండి మనం. అదో పెద్ద కప్ అనుకో, జస్ట్ కొండి నువ్వు దాన్ని పట్టుకుంటే సరిపోతుంది, యూనివర్స్ అంతా కదులుతుంది. ఇప్పుడు నిర్వాణ శెట్కర్లో చివరిగా రాసిన లైనే అది. పోగానే చూపిస్తాను కూడా, అంటే ఏదో ఊహించి చెప్తున్నది కాదు. ఆశ్చర్యం నిందా ఈరోజు రాసిన చివరి మాట అది. అంటే సమస్తంలో నీ ఒక భాగం అని ఒక్కసారి లైఫ్ని చూడు అని ఎండ్ అయిన పుస్తకం. సమస్తంలో నీ ఒక భాగం అన్న ఉద్దేశంలో ఒక్కసారి జీవితాన్ని చూడు, ఏముండదు ఇంకా. నిర్వాణ శతకం అదే చెప్తుంది, నీవెవరు అంటే సమస్తము. అందుకని తర్వాత ఈ మనుషులు ఏదైతే అనుకుంటున్నారో గ్రహాలు ఉపగ్రహాలు అట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ అవి ఓన్లీ పైన మాత్రమే లేవు. గ్రహాంతరవాసులు భూమి మీద నుంచి ఎప్పుడో వచ్చారు కాదు, ఇప్పుడు వస్తూనే ఉన్నారు. ఊరి నుంచి బంధువులు వస్తారు, వాళ్ళు గ్రహాంతరవాసులు. ఎందుకు వస్తారో తెలియదు. తర్వాత ఇప్పుడు హఠాత్తు కూడా వచ్చి అడ్రస్ అడుగుతాడు, ఎవడు వాడు?
ఇప్పుడు పప్ప ఆ మూవీలో ఎవరో వచ్చి వాళ్ళ కళ్ళు వెరైటీ ఉంటుంది, బాడీ వెరైటీ ఉంటుంది, వాళ్ళు చూసి వెళ్తారు. నిజంగా నాకు అందరు అట్లే ఉన్నారు చూడు. మనిషి యొక్క ఎగ్జాజరేషన్ అది. అంటే మనలాగే ఉంటే నువ్వు గ్రహాంతరవాసివి కాదు అంటది. మనలాగా ఉండకూడదు అంతే. దట్ ద హోల్ పాయింట్. ఎవరైతే సృష్టించాడో మనలాగే ఉంటే వీడు మనలాంటి వాడేరా వీడు. నువ్వు ఎక్కడో తెలంగాణకి వెళ్ళి వచ్చినావు తమ్మి, ఎందుకు చెప్తున్నావు రా నువ్వేమన్నా జూపిటర్కి వెళ్ళి వచ్చింది చూడు తమ్మి ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు. కాక ఓకే అన్నాడు. అందుకే నేను బావలా పాడుకో మంచి మాట్లాడు అంటారు వాడిని. అటు కాకుండా వాడు కొంచెం లావు కండ్లు, అంటే మనకున్న కండ్ల కంటే లావు ఉండాలి. మనకు ముక్కు ఇట్టుంది కూడా వాడు ముక్కు ఉండొద్దు. మనకు మూతి లోపడుకుంది వాడు మూతి బయటకు ఉండాలి. అంటే డిఫరెంట్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. నువ్వు చిన్న జోకిందా, ఓ పెద్ద స్టార్ హోటల్ దగ్గర మన తెలంగాణ యాదగిరి వాచ్మెన్గా చేస్తున్నాడు. అది ఉంటారు కదా ద్వారపాలకు ఇట్లా మీసాలు గీసాలు పెట్టుకొని ఉంటారు చూడు, అట్లా చేస్తున్నాడు. ఒక ఆమె వచ్చిందండి, కారు దిగి వచ్చింది. ఎవరు వచ్చినా అతను ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం అని చెప్పాలి. అంతే కదా అతని డ్యూటీ అది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇతనికి అవసరమా? అవసరం లేదు. కానీ అతని ఉద్దేశం ఏమిటి, అతని ఉద్యోగ ధర్మం ఏమిటి? నమస్కారం, బాగున్నారా, అందరూ థ్యాంక్ యూ వెళ్ళిపోతారు, ఎవరిని పట్టించుకోరు. కానీ ఒక ఆవిడ మాత్రం ముందుకెళ్ళి ఇనికి వచ్చి ఏయ్ నీది చైనానా అని అడిగిందంట. ఎందుకు అడిగిందంట అట్లా. లేదండి నా చైనా కాదు, ఇక్కడే మాది బక్కలింగాపల్లి తెలంగాణ మాది. ఓకే ఏమనుకోకు అని. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చింది ఆవిడనే. వస్తుంటే వీడు మనసులో అనుకున్నాడు లాస్ట్ టైం వచ్చి ఈవెనే కదా నన్ను అడిగింది అని అనుకుంది. మళ్ళీ గుడ్ మార్నింగ్ మేడం అంటే మీది పక్కా చైనా అని మళ్ళీ అడిగేసరికి కాదండి మీరు ఎందుకు పొరపాటు పడ్డారు, లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, నాది చైనా కాదు, మాది ఇక్కడే బక్కలింగాపల్లి తెలంగాణ మాది, నా పేరు యాదగిరి అండి. ఏమో నాకు అట్లా అనిపించింది, ఏమనుకోకండి. ఇట్లా ఒక 5-6 సార్లు అయిన తర్వాత వాడికి కింద కాలడం స్టార్ట్ అయింది. ఇంకా కార్లో దిగుతుంటేనే వీడు ప్రిపేర్ అయి ఉంటున్నాడు. వచ్చిందా దొంగ ముండ, మళ్ళీ అడుగుతూ ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మాయి చైనా చైనా అంటుంది, చైనా తగలేయా. ఇంకా ప్రిపేర్ అయ్యాడు. హలో అంటే చెప్పండి, నమస్కారం మేడం, మీది చైనా కాదు మేడం, ఎన్నిసార్లు చెప్పాలి మేడం, ఏదైనా దమ్ చేయనికి వస్తున్నారా నన్ను, ఏమో వదిలేసిపోవాలన్నా, ఏంది న్యూసెన్స్ నాకు. అరే ఎందుకంత కోపడుతున్నావు అడిగాను, నాకు అనిపించింది అడిగాను, అంత ఫీల్ అవుతున్నావు ఎందుకు నీ అమ్మ, కాకపోతే కాదని చెప్పవయా, నీ ఆస్తి అడిగాను ఏమన్నా, కాదండి నాది. తర్వాత వాడు రాత్రి పెగ్గేసుకుంటా ఫ్రెండ్తో చెప్పాడండి, ఇట్లా ఒక ఆమె వస్తుంది ఊకే, అరే ఈసారి వస్తే చైనాని నాదని చెప్పు, ఏం బిక్తో చూద్దాం అన్నట్టు. మీరు రేట్ చేస్తున్నా రావట్లే, ఎవరితో వచ్చింది ప్రిపేర్ అయ్యి ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం, ఇది చైనా అంటే అవును నా చైనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మరి నువ్వు చైనా వాళ్ళలాగా ఎందుకు లేవు? చైనా వాళ్ళు ఇట్లా కళ్ళు ఇట్లుంటాయి కదా, నువ్వు తెలంగాణ అబ్బాయిలాగా అనుకున్నావు, వాట్ ఇస్ ద ప్రాబ్లం అడిగిన. ఇట్లా అందరు గ్రహాంతరవాసులే. మనం చెప్పేది ఎవడైతే అర్థం చేసుకుంటలేడో వాడు గ్రహాంతరవాసి. అంటే వేరే గ్రహం నుండి వచ్చింది అంతే కదా. వాడు గ్రహం ఏం చేస్తుంది చెప్పు? గ్రహం తిరుగుతుంది, అందరు తిరుగుతుంది, ప్రతి ఒక్కడు గ్రహమే. అవును, కానీ గ్రహం తన చుట్టూ అందుకే ఏముంది, గ్రహం తన చుట్టూ తిరుగుతుంది. తిరుగుతలేడా మనిషి? మనం ముందుకు వెనుకకు నడుస్తున్నాం. నీ చుట్టూ కూడా నువ్వు తిరుగుతున్నావు, నీ ఆలోచనల చుట్టూ తిరుగుతున్నావు. తిరుగుతావు ఎందుకు? దేవాలయంకి ఒక్కసారి తిరగలేదా? తిరుగుతావు. ఆ గ్రహగమనం దానిది, నీ గ్రహగమనం నీది. ఒకటి వేగంగా తిరుగుతుంది, ఒకటి మెల్లగా తిరుగుతుంది, ఒకటి చాలా అట్లా. ఒక దానికి నున్నగా ఉంటుంది, కొందరు తెల్లగా ఉంటారు అట్లా. ఒకటి గుంతలు గుంతలు ఉంటుంది, ఒకటి మొట్టిమెల్ల గిట్టిమెల్ల వచ్చి ఉంటాడు. వాడు ఫాస్ట్ పోతుంటుంది గ్రహము, వాడు ఫాస్ట్గా పోతుంటాడు. ఓ గ్రహం మెల్లగా పోతూ ఉంటుంది, వాడు మెల్లగా పోతూ ఉంటాడు. ఓ గ్రహం చల్లగా ఉంటుంది, అట్లా మనిషి దగ్గర ఉంటే హాయిగా ఉంటుంది. ఓ గ్రహం కాలుతుంటుంది, వాడి దగ్గర తీట్లేస్తుంది. సో ప్రతి మనిషి గ్రహమే. ఇది ఇప్పుడు చెప్తున్నది కూడా కాదు, నేను ఎప్పుడో రాసుకున్నది. నేను రాసింది పద్యం కూడా ఉంటుంది. పద్యం మొత్తం గుర్తులేదు కానీ దాని చివరి మకుటం ఏంటంటే, ఎందుకంటే జ్ఞాని గ్రహాంతరవాసిరి సరసో వయసా అని రాసుకున్నాను. ఎప్పుడైతే నీకు సమస్తము అంతా ఒక్కటే అని తెలిసినప్పుడు ఇక గ్రహం ఎక్కడిది, అంతా ఏమీ లేదు. అట్లా జీవితాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కడు భూమి మీద తిరుగుతున్నప్పటికీ వాడు గ్రహాంతరవాసి, అంటే వాడు అందరిలా లేడు. మరి గ్రహాంతరవాసి ఇప్పుడు మనకి ఇక్కడ ఫోన్స్ ఉన్నాయి కదా, మరి వేరే గ్రహం నుండి ఇక్కడ ఫోన్స్ లేవు కదా పప్ప. విషయం గ్రహాంతరవాసిలో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు గ్రహాంతరవాసి ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నారు, మనం వేరే తెలియదు నాకు. నేను అంటున్నది ఒకవేళ వచ్చారే అనుకో, క్యూరియాసిటీ ఉంటుంది. ఆ తర్వాత ఒక వారం రోజులు ఉన్నాడే అనుకో,
నువ్వు నెక్స్ట్ చెప్పేది ఏందో తెలుసా, నువ్వు టీ తాగి ఆడ పెట్టిన ఒక కప్పు నువ్వు కిచెన్లో వేయాలని తెలియదా అంటావు వాడు ఎవడన్నా కానీ. ఎవరు వచ్చినా నీకు ఫస్ట్ కపుల్ ఆఫ్ అవర్సే క్యూరియాసిటీ ఉండేది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు మాట్లాడతావు, ఓహో అట్లా అక్కడ మాయమే ఇక్కడ వచ్చారా, అచ్చా 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 అచ్చా. తర్వాత అనిపిస్తుంటుంది ఎప్పుడు పోతారు మీరు, అంతకంటే ఏముంటుంది. ఉండిపోయాడు అనుకో ఖచ్చితంగా నియమాలు పెడతాం. ఇంకా ఎక్కువ కాలం ఉన్నాడు అనుకో నువ్వు రెంట్ కట్టాలి ముందే చెప్తున్నాను. వాడు గ్రహాంతర వాసాడు ఎవడన్నా కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ ఇంట్లో ఉన్నా మీ ఇంట్లోనే ఉండడం తెలిస్తే ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. తప్పు కాదు అది, అనివార్యం. అంటే ఖర్చు ఉంటుంది కదా. ఉంటుంది మరి, నువ్వు ఎవడైతే నాకెందుకు మా ఇంట్లో ఉంటుందో పైసలు కట్టంటావు అంతే. సో అందుకని ఏదో ఉంది అని అనుకోవడం మానేయాలి, ఉన్నదాన్ని చూడాలి. ఇప్పుడు థ్యాంక్స్ టు యూనివర్స్ అని చెప్పుకోవడం ఎందుకు, అది వర్డ్ లేదా? అరే నువ్వు ఎప్పుడు గుండెకి చెప్పినావా థ్యాంక్స్? అప్పుడప్పుడు మన బాడీకి మనం ఎప్పుడు? అరే థ్యాంక్స్ రామ, చెప్పుకోమా? ఎందుకు మరి చెప్పుకోమని ఎందుకు చెప్తున్నారు పప్పా? నీకు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఈ రకరకాల ప్రాపంచిక విషయాల్లో పడి దమాక్ ఖరాబ్ అవుతుందని ఒక గొప్ప కాన్సెప్ట్ అంట కడతారు అట్లా. ఇప్పుడు ఇంట్లో మొగుడికి చక్కగా అన్నం పెట్టనమ్మకి ఏం చేస్తారు, అన్నదానం చేయమని అన్నదానం సర్వీస్ నిలబెడతారు అనమాట. అట్లా వాళ్ళకి పెట్టి పెట్టి మొగుడు కూడా పెడతారు అట్లనే అని ఏదో ఒక ఆలోచన. ఏమన్నా ఐడియానా? అట్లా చిన్నప్పటి నుంచి ఒక ఆమె సర్వీస్ చేసి ఉండదు, అందుకని సర్వీస్లో పెడతారు. అప్పుడు కుష్టి వ్యాధి అంటే సెల్ఫ్లెస్ అని, ఇంటికి రాగానే మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. అర్థం కాలే, ఇంటికి రాగానే మళ్ళీ వస్తే స్వపరాలు వస్తాయి. ఎక్కడ స్వపరాలు లేవు అక్కడ లవ్ ఉంది చూడు, ఇంకా కొంచెం పెట్టుకోండి పర్వాలేదు పెట్టుకోండి, తర్వాత కింద పడ్డది ఏం పర్వాలేదండి, ఇంట్లో ఏం కళ్ళు కనిపిస్తలేవా, కథలు చెప్తారు అట్లా. వేస్ట్ అవుతుంది అన్నం, వేస్ట్ అవుతుంది అంటారు. మరి ఎనర్జీ వేస్ట్ అయితే లేదా, అది లెక్కలోకి లేదు. పైసలు పెట్టింది వచ్చిందే వేస్ట్ కాకూడదు, మిగతాది ఏదైనా వేస్ట్ కావచ్చు. మాట వేస్ట్ అవుతుంది పర్వాలే, పైసలు పెడతలేవు కదా. ఎనర్జీ వేస్ట్ అవుతుంది పర్వాలే, చూపు వేస్ట్ అవుతుంది పర్వాలే, అవన్నీ వేస్ట్. పైసలు అట్ట కాకుండా నువ్వు కార్డు గీకితే రోజుకు 3000 పదాలు నీ నోటు మాట్లాడాలి అట్లా అనుకో. అప్పుడు అప్పుడు బాగున్నారా ఆవిడ చిన్న పేపర్ మీద 2600 అయిపోయింది, 400 ఉన్నాయి, ఇంకా 10 hours ఉంది నాకు అని రాసిస్తా. ఇది లొడలోడ వాగుతుంది కదా. ప్లస్ ఒత్తితే వాటర్ వస్తుంది అట్లా, ఇట్లా ఏదో థాట్ రాగానే అందుకని మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా. మంచిదే కదా, నాకు షార్ట్ అయింది నీకు ఫ్లెక్సిబుల్ అయింది, రెండు మంచిది. అందుకని ఎవరెవరైతే చెప్తున్నారో ఇప్పుడు మనందరం ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకుని, గైడెడ్ మెడిటేషన్. ఓ నా ఆత్మస్వరూపులారా, ఓ ప్రాణస్వరూపులారా, మీరు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఉన్న హాస్టల్ మాస్టర్స్ అందరూ మీలో ఉన్న అన్ని రోగాల్ని మిమ్మల్ని క్లీన్ చేయాలి, మిమ్మల్ని ఈ క్షణం పుట్టుకొని చంపేసి మిమ్మల్ని జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళాలి, ఇట్లా ఏదో చెప్తారు. సోది వాళ్ళ బొంద, ఊరికే అదొక ఉద్యోగం అలవాటైంది. ఊరికే అనుకోవడం మంచి మంచి చెయ్యరా, ఏమనుకుంటున్నావు? అందరికీ ఆహారం ఉండాలని దేవా, అందరికీ ప్రతిరోజు 4 పూటల ఆహారం, ప్రతిరోజు తాగే నీళ్లు, అట్లాగే అప్పుడప్పుడు థమ్సప్ కోకోకోలా కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను దేవా. ఆ తర్వాత ప్రపంచంలో నాట్ ఓన్లీ ప్రపంచం, నా ప్రపంచంలోనే కాదు, ఈ భూమి మీద ఎన్ని గ్రహాలు ఉన్నాయో, భూమి అవతల ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఆ గ్రహాల మీద ఉన్న మానుష జాతులందరికీ కూడా సరిపోయినటువంటి ఆహారం. వీడు ఏనాడు పండిగాడు, అందరు ఇట్లా ధ్యానం చేశారు అనుకో, ఎవడురా తినేది? అసలు చేస్తాడు ఎవడు? పాపం రైతు చూడు, వాడు నిద్రపోతున్నాడు, ధ్యానం చేసే సమయం అక్కర్లేదు. పని చేసేవాడికి ధ్యానం ఎందుకు? పనే ధ్యానము కాబట్టి. ఈ పని చేయని నా కొడుకులే ధ్యానాలు చేసేది. నేను బూజు కవిత ప్రక్రియ, అది ఇంకో బుక్ ఉంది వేయాల్సింది, బూజు కవిత ప్రక్రియ అని నేను రాసిన పుస్తకం ఉంది. ఫస్ట్ నేను ఒకరి మీద సెటైర్ చేద్దామని రాసిన పుస్తకం, కానీ రాను మంచిగా అయింది. అప్పుడు ఇది నీ కవిత కాదురా బూజు కవిత, బూజు కవిత అంటే నీ కవితకు పట్టిన బూజు దులుపుతాను అని ఏదో అని బూజు కవిత అని పెట్టేదని. నాకు అనిపించింది బూతు కవిత కంటే బూజు కవిత బెటర్ కదా, బాగుంది. ఏదో కొత్త బూజు కవిత, బూజు కవిత. అందులో ఒకటి ఉంటుంది అనమాట, ధ్యానము తెలియని వాడు పని ఆపి ధ్యానము చేస్తాడు. చెప్పు,
ధ్యానము తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానము చేస్తాడు. పని ఆపేసి ధ్యానం ధ్యానము తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానంలా చేస్తాడు. ఇంతే. చాలా బాగుంది. ధ్యానం అర్థమైతే ధ్యానము చేసేది లేదు, ధ్యానము జరుగుతుంది. డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ చేస్తాడు, డ్రైవింగ్ వచ్చినవాడు కారు డ్రైవింగ్ అట్లా స్పెషల్ ఏమి ఉండదు. హీ విల్ బి పార్ట్ ఆఫ్ ద వెహికల్, అట్లా పోతూ ఉంటుంది అట్లా. అందుకని గ్రహాంతర వాసులు అన్నది క్యూరియాసిటీ. నేను అంటున్నది వస్తే ఏం చేస్తాం. ఈ మనిషికి ఉన్న క్యూరియాసిటీ ఏమిటంటే మనకంటే వాళ్ళు అడ్వాన్స్డ్ అని. ఇప్పుడు మనకంటే చాలా అడ్వాన్స్డ్ అల్లు అర్జున్ కాదా అన్ని విషయాల్లో? మనం ఏం చేస్తున్నాం చెప్పు? ఏం చేయాలి అడ్వాన్స్ అయితే? వాడు ఎంత అడ్వాన్స్ అయినా నువ్వు చెప్తే ఏం లేదనుకో, దౌడ వలగొట్టు. అంటే మనం అవును అడ్వాన్స్ నువ్వు ఎవడైతే నాకెందుకు, నేను చెప్పినట్టు వినకపోతే నాకెందుకు అంటావు అంతే. గ్రహాంతర వాసి అయినా సరే క్యూరియాసిటీ నీకున్న. నిజంగా గ్రహాంతర వాసులు వస్తే వాళ్ళు నిజంగా వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ తిరిగితే యూ లూజ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది బట్టలు వేసుకోవాలమ్మా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ రూల్స్ స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు వచ్చి మాయమవుతున్నారు సినిమాల్లోనూ జీవితంలోనూ. కొందరు క్లెయిమ్ చేశారు గ్రహాంతర వాసులు కనిపించారని. నేనంటాను ఓకే, నేను డినే ఎందుకు చేయను, డినే అంటే నేను నో చెప్పట్లే. ఒకవేళ నా జీవితంలో గ్రహాంతర వాసు వస్తే నాకు క్యూరియాసిటీ లేదు, అదొక ప్రాణి. ఇంకొకటి రెండు ఉన్నాయి, ఏలియన్ అండ్ వైల్డ్ అన్నారు, తెలుసా? వైల్డ్ అంటే ఇప్పుడు పులి వైల్డ్ ఎనిమల్, అది క్రూరమైంది కాదు. వైల్డ్ అంటే మరి క్రూరమైంది కాదు అది, దానికి అదొక్కటే తెలుసు. ఓన్లీ జస్ట్ చంపే, దానికి చంపుతలేదు, అది క్రూరంగా చంపుతలేదు. అదేం క్రూరంగా లేదు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా డిఫైన్ చేసినాం దాన్ని. పులి వాళ్ళ అమ్మని అడుగు, అసలు అవి ఎంత మంచిగా ఆడుకుంటే మంచిగా, అవేం క్రూరమైనవి కదా. వాటికి ఆకలి అయితే వాటి స్పూన్స్ అవి లేవు కదా. మనం మాత్రం ఏం చేస్తున్నాం, దోశ చింపట్లే, తింటున్న ప్రతివాడు ఆది మానవుడు. దోశ కొంచెం గట్టిగా చేస్తే నీళ్ళు ఆది మానవుడు వచ్చేస్తాడు. అందుకని వైల్డ్ అంటే మనతో పాటే ఉంది, దాని ప్రవర్తన మనకు తెలియదు అని చెప్పు. వైల్డ్ అంటే మనతో పాటే ఉంది కానీ దాని ప్రవర్తన మనకు తెలియదని. వైల్డ్ మనుషులు కూడా ఉంటారు, ఎవడి ప్రవర్తన మనకు తెలియదు వాడు వైల్డే. కానీ వైల్డ్ అంటే ఏదో కాదు, కొందరికి ఇప్పుడు టైసన్ ఎలా ప్రవర్తిస్తుంది నాకు తెలుసు కాబట్టి నువ్వు వైల్డ్ కాదు నాకు. అదే నువ్వు ఏం ఒక చిన్న ఎప్పుడన్నా సత్రంలోకి పో, ఒక హోటల్కి వెళ్ళి, అందరూ ఏం చేస్తారు హోటల్లో, మనుషుల రూపాలు ఎలా ఉన్నా ఆకారాల్లో ఒకలా ప్రవర్తిస్తున్నారు. పోతున్నారు, నీరు చేయగడుకుంటున్నారు, తింటున్నారు, తిన్న తర్వాత మూతి రుచుకుంటున్నారు, ఫింగర్ బోల్ అని అడుగుతున్నారు, వచ్చేస్తున్నారు, బిల్లు కడుతున్నారు. అందరి ప్రవర్తన అట్ట కాకుండా ఒకడు అను ఓ పావుగంట సేపు, అది వైల్డ్ ప్రవర్తన. భయపడతారు, అందరూ వచ్చి చూస్తారు, నువ్వు ఎవరో తెలియపోయింది. సో నిన్ను నీ యొక్క బంధువులు వచ్చి చూడాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించు అంతే. ముఖానికి మొత్తం పసుపు రాసుకో, చేతులకు కాళ్ళకు పసుపు రాసుకొని ఒక 3 రోజులు కూర్చో, అసలు మీ బంధువులు గిందువులు అందరూ చూసిపోతారు. ఇది వైల్డ్ యాక్ట్. అది ఎవరు రాసుకుంటాడు పసుపు అట్లా? అంటే పసుపు రాసుకోవడం అంటే ఎవ్వరూ చెయ్యనిది నువ్వు చేస్తే వైల్డ్. ఎందుకు చేసావు అర్థం కాలేదు, దట్స్ ఆల్. ఎందుకు చేసావు అర్థం కాలేదు. ఒక వ్యక్తి ఒక ట్రైబ్కి వెళ్ళాడు, ట్రైబ్ అంటే అడవి. అక్కడ వాళ్ళకి ఒకటే తెలుసు, పాము కరిస్తే నోటికి నురుగు వస్తుందని. అక్కడికి ఒక సైంటిస్ట్ పోయి పొద్దున్నే బ్రష్ చేసి, చేతిలో బ్రష్ లేదు కింద పెట్టాడు, వాడికి నురుగు ఉంది నోటి నిండా. అట్లా ఎవరైతే అట్లా వచ్చిందో వాళ్ళని ఒక్క దెబ్బ కొడతారనమాట ఆ ట్రైబ్. వీళ్ళు ఒక్క దెబ్బ కొట్టారంట, వాడు పడిపోయాడు ఇసురుకొని. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది అంటే నురుగుందంటే పాము కరిచిందని, వాడికి ఇంకో యాంగిల్ తెలియదు. మనకు మనుషులందరూ పరిచయమైన వాళ్ళు వాళ్ళ యాంగిల్ తెలుసుకోవడానికి ఇలా తింటారు, ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు, ఇది స్కానింగ్ నడుస్తుంది ఫస్ట్ వారం రోజులు. ఎవరితో పేచి వస్తుంది, ఎక్కడో చోట మనకు అర్థమే తెలియదు వాడి ప్రవర్తన. ఆ తల్లి కొడుకు రావచ్చు, కొడుక్కి భార్యకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు నేను బాగుందబ్బా ఇల్లంతా అంటే నాకు అర్థమైంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, నాకు అర్థమైంది వాళ్ళు ఏం తింటారని చెప్తున్నాం. అట్లా ఆ గ్రహాలు పరిచయమైనవి. సో వైల్డ్ అంటే మన మధ్యనే ఉంటూ వాటి ప్రవర్తన మనకు తెలియనిది అని.
ఏలియన్ అంటే మన మధ్యన లేనిది వేరే చోటు ఉన్నది అని అంతే. ఇప్పుడు మన తమిళ్, మలయాళం ఏలియన్ లాంగ్వేజెస్ కాదు. అదే నువ్వు ఇంగ్లీష్ అనుకో, ఇట్ కుడ్ బి కాల్డ్ ఏలియన్, మన దేశానికి సంబంధించింది కాదు, అందుకని ఏలియన్ లాంగ్వేజ్ అని పిలిచారు. సో మనకు అర్థం మనకు తెలియదు. ఉదాహరణకి ఎవడన్నా కాంబోడియా నుంచో ఉగాండా నుంచో ఊనా బాబా చాలా బాబా అన్నాడు అనుకో, అది వాళ్ళ పక్కవాడికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది, అందుకని అని ఆశ్చర్యపోయి చూస్తున్నావు. ఒకసారి ఆ భాష నేర్చుకుంటే ఆశ్చర్యం పోయింది కదా. అట్లా గ్రహాంతరవాసి కూడా ఒక ప్రాణియే అనుకోగానే క్యూరియాసిటీ. నువ్వు చూసుకోవాల్సిందల్లా వాడి వల్ల నీకు దాడి ఉంటే పక్కకు చేరువు. అది మనిషి అయినా, బాంబడిదైనా, గ్రహాంతరవాసి అయినా అంతే, అంతకుమించి ఏమీ లేదు. అందుకని ఎక్కడో ఉన్న వాళ్ళంతా బాగుండాలని కోరుకోవడం అనేది నీకు ఒక నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నువ్వు పోయి చూస్తావా పాడా. ఇది ఎలా ఉందంటే చెట్లకు నీళ్లు పోయకుండా అన్ని చెట్లు బాగుండాలి అనుకోవడం లాంటిది. అంటే బాగుంటాయా అనుకుంటే ఉండవు, అయిపోయా. కానీ ఉంటే నీది థాట్ ఏదైతుందో అలా అనుకో. పాజిటివ్ గా థాట్ ఒక్కసారి చాలు జీవితంలో. రేపటి నుంచి నీళ్ళు పోయి రోజు అనుకుంటే చచ్చిపోతాయి. పోసే వాళ్ళు ఎవరన్నా అబ్సల్యూట్లీ. ఈ ధ్యానులు, ధ్యాన మహానుభావులు, ధ్యాన పరమాణువులు ఏం చేస్తున్నారు? అద్భుతమైన ఆలోచనలు చూస్తున్నారు. వాళ్ళు చేసేదంతా వాళ్ళ స్వార్థం కోసమే. మహా దొంగనా కొడుకులు. వాళ్ళు ఏమన్నా సర్వీస్ చేస్తే ఇక్కడ ఆశ్రమం బ్యాడ్జ్ ఉండాలి, లేకపోతే చేయరు. ఆశ్రమం బ్యాడ్జ్ ఉండాలి. ఇక్కడ అన్నదానం మా ఆశ్రమం నుంచి చేస్తున్నాం, మా ఆశ్రమం నుంచి. అసలు అహంకారం వద్దురా డాడీ అంటే చాలా ఏమంటారు, దిశనాహంకారం అంటారు. అంటే చాలా రిఫైన్ చేయబడ్డప్పుడు ఒక డైమండ్ ఉంటుంది, పాలిష్డ్ డైమండ్ ఉంటుంది. అహంకారం ఉంది, పాలిష్డ్ అహంకారం ఉంది. మేము అట్లా చేయమండి టైప్ ఉంటుంది. ఇది గుర్తించే లక్షణం లేకపోతే వాడు గొప్ప అనుకో, వాడు గొప్ప, నీ పని నువ్వు చేసుకోవడం మహా అద్భుతం. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న కథ. అదేంటి, ఒక ప్రియురాలి వెళ్ళిపోయింది ఎక్కడికో చదువుల కోసం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నిరంతరం ఆమె ధ్యాసలో ఉండి పోయిటరీ రాస్తున్నాడు. ఓ నా ప్రియతమా, ఎక్కడో దూరాన ఉన్న నీవు నా యొక్క హృదయ స్పందనను వీక్షిస్తున్నావా? నీకై కార్చిన కన్నీళ్లు నదిలా ప్రవహించి సముద్రంలో కలిసి నీ దగ్గర అట్లేదో రాస్తున్నాడు. వాడు ఎవ్రీడే ఒక పోయం రాస్తున్నాడు. రాసి వాడికి పోయిటరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆమె మీద ఇంట్రెస్ట్ వీగింది బేసికల్గా. అంటే వాడికి ఇప్పుడు ఆ తర్వాత ఒక 3 years గడిచింది. వాడు పోయేట్గా చాలా ఫేమస్ కూడా అయ్యాడు. అసలు ఇతను విరహ కవి, అద్భుతంగా రాస్తాడు. ఇతను ఆ దండలు వేశారు, అవార్డులు ఇచ్చారు. ఇంకా వాడు ఇప్పుడు అమ్మాయిని నెక్స్ట్ రాస్తూ ఉండగా డోర్ దగ్గర అమ్మాయి వచ్చి నిలబడిన తర్వాత వాడు రాస్తూనే ఉన్నాడు అన్నదంట. అప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, నువ్వు నేను లేనని రాసావు, నేను పక్కకు వచ్చి నిలబడ్డా కూడా రాస్తూనే ఉన్నావు, ఒకసారి నన్ను చూడు అన్నదంట. నువ్వు వచ్చినప్పుడే చూసిన డొబ్బే నుంచి అన్నాడు. ఎందుకంటే నువ్వు వచ్చినావు అనుకో నా పోయిటరీ అయిపోతుంది, నా గుర్తింపు అయిపోతుంది. అందుకని నువ్వు వస్తావు పోతావు, కానీ నా గుర్తింపు ఎల్లకాలం నాతో ఉంటుంది. నాకు నా ఐడెంటిటీనే ముఖ్యం. ఇది దిశనాహంకారం అని పిలిచారు దీన్ని. అంటే అది అతని పాయింట్ ఆఫ్ వ్యూ. అవును, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను సన్యాసిని, దిశనాహంకారం. నేను ఎన్లైటెండ్, మేము చేస్తాం సేవ, అందరికంటే మాది గొప్పది. ఇది చాలా బాగుంది. వాళ్ళు నిజంగా మంచి పనులు చేస్తున్నారు, కానీ మళ్ళీ అహంకారం యొక్క సూక్ష్మ రూపం అక్కడ దర్శనం. ఎందుకు వస్తుందంట మాయ రకరకాలుగా పట్టుకుంటుందని చెప్పలేదా? అట్లా ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఇక్కడ మందు తాగి చివరికి ఈ ఊర్లో ఉంటే ఈ బార్ అండ్ బీర్ షాపుల్లో వల్ల నేను ఖచ్చితంగా తాగుతాను, నేను అడవికి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకుని అడవికి వెళ్ళిపోయి అక్కడ ఏం బార్ అండ్ రెస్టారెంట్ లేదు, మందు లేదు, బీర్ లేదు, బ్రాండ్ లేదు, అడవిలో. ఇంకా అందరూ అనుకున్నారు ఇంక వీడు అడవికి పోతే మానేస్తాడని. పోయిన తర్వాత ఒక 4-5 days ఎంత దొరకదు కదా, లేదాడ. ఆ తర్వాత వాడే కళ్ళు కనుక్కున్నాడు. తర్వాత కళ్ళు ఎట్లా వచ్చింది? ఎవడైతే మందు మానేయాలని ట్రై చేసి అడవికి వెళ్ళిపోయి ఇంకా 4 పీకుతుంటే దీనికి టేస్ట్ చూసి వాడు కళ్ళు దుకాణం పెట్టాడు. ఈ జ్ఞానులు అందరూ చేసేది అదే. కళ్ళు కనుక్కో, కానీ దుకాణం ఎందుకు పెట్టావు? మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఇట్లా గ్రూప్ని పెట్టేసి ప్రార్థన చేసి అక్కడ బాగుండాలి, నీకు తృప్తి ఉంటుంది భయ్. నేను తెలుసో తెలియదో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఎవరికో ఫోన్ చేశాడు, తిన్నారా
తిన్నాను నీకేదో తృప్తి వస్తుంది. నిజంగా నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఎవరిని అడగవు, ఎందుకంటే ఎవరు తింటారు, నువ్వేంది అడిగేది బోడి. ఎవరైనా అడుగుతావా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కడుక్కున్నారు ఈరోజు అని అడగొచ్చు కదా, అన్నీ చూసుకున్నా అది కూడా అడగొచ్చు కదా. ఏది చూపి వీడియో కాల్ చేయి అనొచ్చు. అరే కేర్ తీసుకుంటున్నావు, అది అఫెన్స్ వస్తుంది, ఎందుకంటే అది ప్రైవేట్ పార్ట్స్ కిందకి వచ్చింది. నువ్వు ఎవడరా అడగడానికి ఒకటి తిన్నావా అని. నువ్వు చేయవలసింది వాడు ఏ రోజన్నా ఆకలి అవుతుంటే అన్నం పెట్టు, అది నువ్వు చెయ్యి. ఆ రోజు పెట్టవు, ఓన్లీ మేము అడుగుతాం అంతే. దీనికి మంచి ఇంగ్లీష్ పదం లిప్ సర్వీస్ అంటే మాట్లాడతామండి. అందరూ బాగుండాలి, మీరు ఎక్కడున్నా హాయిగా ఉండాలి. వాడు ఇప్పుడు నాకు హాయిగా లేదు, ఎవడు నువ్వు చేసుకున్న కర్మ నాకేం పట్టింది అంటాడు. ఊరికే లిప్ సర్వీస్. నిజమైన వాడెవడు మాట్లాడకుండా నిజంగా అవసరం ఉన్న వాడికి తోచినంత సాయం చేసి అది కూడా చెప్పుకోకుండా అట్లా ఉంది. ఆ తర్వాత వాడు వచ్చి కథలుగా చెప్తున్నాడు ఇతని వల్ల ఇదంతా, అయినా పట్టించుకోలేదు. నీ పని చేసుకోపోరా డాడీ. అట్లాంటి స్థితి మనిషి యొక్క స్థితి. మిగతావన్న మనిషి యొక్క అహంకారం స్థితిలో. అందుకని ఎవరన్నా కూర్చొని అందరూ బాగుండాలని ప్రార్థిస్తా అంటే నాకే అభ్యంతరం లేదు, ప్రార్థించుకొని. కానీ నిజమైన ప్రార్థన ఒకేసారి చేయబడుతుంది, ఆ తర్వాత పని చేయబడుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఓన్లీ ప్రార్థిస్తూ కూర్చుంటే పంటలు పండవు, ఓన్లీ ప్రార్థిస్తూ కూర్చుంటే గ్యాస్ సిలిండర్ నిండదు. గ్యాస్ సిలిండర్ ఖాళీ. అసలు నాకు చెప్తారు కదా, నాకు గోల్డ్ డ్రింక్ కావాలి ప్రభువా, గోల్డ్ డ్రింక్ కావాలంటే రోడ్డు మీద దొరికిందంటే ఎవరికి గోల్డ్ డ్రింక్ అది నీ అబ్బా పాపం ఒకరికి పోయింది, ఈయనకు దొరుకుతుంది. కరెక్టే. అందుకని నేను ఎవరి గురించి నేను ప్రార్థించాను, ఎవరిని అడిగితే చేయాలని చూస్తాను. తర్వాత ఒక్కసారి నేను 2009లో అన్ని 6 దిక్కుల నేను నమస్కారం పెట్టిందా, ఎవరికి చెప్పలేదు. 6 సెల్యూటేషన్స్ ఆఫ్ మై లైఫ్. అంటే నాకు హఠాత్తుగా ఏదో అర్థమైతే ఎవరో చూస్తున్నారని కాదు, నా గదిలో ఎవడూ లేడు, ఇటువైపు 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 4 అయిపోయినాయా, పైన కింద అయిపోయిందా, అసలు రౌండ్ తిరుగు బాత్కత ఓగే. ఇప్పుడు మనం ఇటువైపు అనకుండా ఎందుకు రౌండ్ తిరుగుతాం అంటే అన్ని దిక్కులు అని. మరి పైన కింద చూస్తే సరిపోతుందా. అందుకని అట్లా చాలా మంది చేస్తారు, అట్లా ధ్యానాలు చేస్తారు. అంటే యూనివర్స్ కి చెప్పుకోవడం అనేది నీవే, అది నీకు నువ్వే చెప్పుకో. అది కూడా అక్కర్లేదు, అది కూడా మనసుతో, అది కూడా అక్కర్లేదు, అది కూడా థాట్లెస్, అది కూడా అక్కర్లేదు, అసలు అవసరమే లేదు. అదంతా మైండ్ గేమే. నీకు నిజంగా అర్థమైతే శుద్ధ కర్మయోగము, నిష్కామ కర్మయోగము, ఇంకా మనిషి కాబట్టి ధర్మయుక్త నిష్కామ కర్మయోగం, నిస్వార్థ కర్మయోగమే నీ జీవితం. అంతకుమించి ఏం లేదు. ఇంకా అంతకుమించి ఎవడం ఉందని ఉండని పో, మనకొద్దు, అట్లీస్ట్ నాకొద్దు. ఈ జీవితంతో పని తప్ప నాకే పని లేదంటే కొంత నేను బతకడం కోసం పని, మిగతాదంతా పనిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి. అదేదో ఎటన్నా పోనీ. నన్ను ఎవరో అడుగుతారు పుస్తకం రాస్తే ఏమొస్తుంది, రాయడం వస్తుంది. పుస్తకం రాస్తే ఏమొస్తుంది, రాయడం వస్తుంది. పెయింటింగ్ చేస్తే ఏమొస్తుంది, వంట చేస్తే చేయడం వస్తుంది. అందుకు చెయ్యి, ఏదో వస్తుంది కాదు, ఆల్రెడీ వస్తూనే ఉంది రాయడం. చూడు, చాలా మంచి విషయం అది. అందుకని ఇది ఏం చేస్తే ఒక గొప్ప బంగారాన్ని అమ్ముతాడు ఒకడు వ్యాపారి, కాన్సెప్ట్స్ అమ్ముతున్నారు ఇంటలెక్చువల్స్. అట్లా ఇలా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. దానివల్ల నీకు తృప్తి ఉంటుంది. నాకు తెలిసిందల్లా వచ్చిన సాటిస్ఫాక్షన్. నేను అందరి బాగు కోరుకుంటాను, కోరుకో, ఎవడు కాదన్నాడు, కానీ బాగుపడతారన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు ప్రార్థన చేయవు సార్, పెట్టి ఎలా చెప్తే ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి, ఇలానా? ఓ ప్రభువా, ఓ ప్రభువా, 3 ఏళ్ళుగా బండి చెడిపోయింది. సో దాన్ని నువ్వే బాగు చేయొచ్చు. అంతే కదా, మనం అవన్నీ చేయం. నువ్వు బాగు చేయించాలంటే ఏం చేయాలి సార్, ప్రార్థన ఆపి ఫస్ట్ బండి స్టార్ట్ చేసుకో. పని చేసేవాడు ఎవడు ప్రార్థన చేయడురా. నేను ఎక్కడ చాలా రోజుల క్రితం ఉన్న జోక్, లాస్ట్ మాట, మీరు ప్రార్థన చేస్తారా
అంటే నేను ప్రార్థన చేసుకున్నాను నేను. మ్మ్. అదేంటంటే నువ్వు వైఫ్ పేరు ప్రార్థన ప్రార్థన నాతో ఉంటుంది అట్లా. సో ప్రతి మనిషి గ్రహాంతర వాసి, మీ ఆయన కూడా గ్రహాంతర వాసి, గుర్తుపెట్టు. అందుకే కాన్ఫ్లిక్ట్ ఉంది. మ్మ్. ప్రతి ఒక్కరు నీ కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉంటే వాడు గ్రహాంతర వాసి. కాన్ఫ్లిక్ట్ గ్రహాంతరవాసి ఎవరు కాదు, ఎవరు కాదు. ఎవరు కాదు. ఇప్పుడు మనం రోడ్డుకి యువతలు ఉందాం, రోడ్డు లోపల, ఇప్పుడు మనం ఉడిపి లోపల ఉందాం అంతే కదా. ఈ ఉడిపి ఇట్లే కూర్చో, ఉడిపి హోటల్ మాయమైపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నా తెలీదు. నువ్వు భూమి మీద ఉన్నావు, అడవిలో ఉన్నావు. అడవిలో ఉన్నాం. ఇప్పుడు పుప్పాల కూడా మాయ అనే పేరు మాయమైంది. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు. నువ్వు మారలే ఇంచు కూడా. ఎక్కడున్నావు అంటే అడవిలో ఉన్నావు. అది నీ చివరి జవాబు. ఎక్కడున్నావు అంటే ఇంకా భూమి మీద ఉన్నావు అంతే. ఈ ఉడిపి అన్నది నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక సైకలాజికల్ బౌండరీ కాదు. అట్లా నువ్వు శరీరం అనుకోవడం కూడా ఒక బౌండరీనే. దాన్ని చూడకుండా కొంచెం నిన్ను నువ్వు విస్తృతపరచుకొని చూడని చెప్తారు మన భారతీయ దర్శనం చేసేవాళ్ళు. నేను కూడా అదే చెప్తున్నాను. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు స్టూపిడ్ థింగ్స్. ఈ ఇల్లు నాదని దాన్నే పట్టుకోకు. ఇల్లు నాదే, ఎక్కడైనా ఉంటా నేను అని కూడా చెప్పు. మస్తు ఉంటుంది లైఫ్. నేను హైజీనిక్ ఫుడ్ తింటా అని చెప్పు. కానీ ఒకవేళ దొరకకపోతే పండో ఫలమో కాయనో ఏదో ఒకటి బరదు, అది కూడా చెప్పు. నేను చిమ్మ చీకుంటే పడుకుంటాను, కానీ ఎక్కడన్నా వెళ్తే లేదనుకో, ఆయా కళ్ళ మీద బట్టేసుకొని పడుకోవడమే, అది కూడా చెప్పు. అందరూ ఉంటే నాకు బాగుంటుంది, కానీ ఎవరున్నా లేకున్నా బాగుంటాను నేను, అది కూడా చెప్పు. ఇలా చెప్పడం వల్ల నీ లైఫ్లో ఒక సరళతరం వస్తుంది. అంటే కండిషనాలిటీ పోయి అన్కండిషనల్, అట్లా ఓకే ఇట్లా ఓకే, అలా ఉంటే బాగుంటది. చాలా లేకపోయినా సరే, అబ్సల్యూట్లీ మంచిగా కదా. అవును. అంటే జస్ట్ అనిపించింది బాగుంటాం, లేకున్నా ఓకే. ఈరోజు thumbnail ఏమిటో తెలుసా? గ్రహాంతర వాసుల గురించి షాకింగ్ నిజాలు. నీవే గ్రహాంతర వాసి. సిస్టర్ నివేదిత రాసింది వివేకానంద గురించి. ఇతను మానవ రూపంలో కనిపిస్తున్న గ్రహాంతర వాసి అయి ఉండొచ్చు అని రాసి. అటు రమణ మహర్షి గ్రహాంతర వాసి, నిసర్గదత్త మహారాజ్ గ్రహాంతర వాసి, ఓషో గ్రహాంతర వాసి, బొకుజు గ్రహాంతర వాసి, బాయాజిద్ గ్రహాంతర వాసి, రూమి గ్రహాంతర వాసి, లల్లా గ్రహాంతర వాసి. అందరు వీళ్ళంతా గ్రహాంతరం. మార్ప, మిలరెప్ప గ్రహాంతర వాసులే. తిలోప గ్రహాంతర వాసి, రింజాయ్ గ్రహాంతరవాసి, ఇక్యూ గ్రహాంతరవాసి, సకిటో గ్రహాంతరవాసి, సుజాన్ అబ్సల్యూట్ గ్రహాంతరవాసి, సుజాన్ గ్రహాంతరవాసి, సున్సు గ్రహాంతరవాసి, లావోత్సు గ్రహాంతరవాసి, అబ్సల్యూట్ గ్రహాంతరవాసి. డౌట్ ఏమన్నా? నా దృష్టిలో అందరు గ్రహాంతర వాసులు. అన్ని గ్రహాలు నేను మనుషులు ఎవరిని చూస్తారు, తిరిగే ప్రతి ఒక్కటి గ్రహము. వాడు మనం చెప్పినట్టంటే అనుగ్రహం. మనం చెప్పినట్టు వినకపోతే శని గ్రహం వాడు. అవును, శని పట్టుకుంది. అట్లా గ్రహమే, అందుకే అనుగ్రహం అన్నారు. శని గ్రహం అన్నారు. పాజిటివ్ నెగటివ్ అనేది కూడా గ్రహాంతర వాసులు ఉంటది. పాజిటివ్ నెగిటివ్ ఉంది, కానీ అబ్సల్యూట్ కూడా ఉంది. రెండింటికి మధ్యన అంటే నిశ్చలం ఒకటి కాదు, ఒకటి పాజిటివ్ నెగిటివ్ పుట్టడానికి ఏదో కావాలి కదా, అది కూడా ఉంది. అంటే నిశ్చలమైన నది ఉన్నది, అలలు ఎగిసిపడే నది కూడా ఉన్నది. వీటికి ఆధారంగా నీళ్లు ఉన్నాయి. అది నీళ్లు అబ్సల్యూట్, నిశ్చలము అండ్ అలా అన్నది ఆ రెండు పాజిటివ్ నెగిటివ్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఉన్నదో సాక్షి అనేది అబ్సల్యూట్, లేదా నిరంతర కదలిక అబ్సల్యూట్. జనన మరణం అన్నది పాజిటివ్ నెగిటివ్ కింద కనిపిస్తుంది. ఎట్లా చూస్తే అట్లా. ఏదేమైనా ఎక్కువ తెలుసుకోవద్దు, ఎక్కడో కొంత తెలుసుకొని మిగతా సరదాగా తెలుసుకోవడమే. ఇప్పుడు నాకు లైఫ్ అర్థమైంది, ఇక నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సింది లేదు, కానీ ఆ పుస్తకం అందులో ఏముందో ఊరికే చదువుతా. ఇది మంచి అప్రోచ్. ఆ పాట పెట్టు, ఊరికే వింటాను. ఊరకే అనేది రమణ మహర్షి. అందుకే ఇంకా తెలుసుకోవడానికి ఎక్కువ లేదు భయ్, మిగతా అంతా ఊరకే చేయవలసిందే. ఆయన ఆ కాలంలోనే ఊరకే ఉండు అన్న మనోళ్ళు ఇన్ని క్రియేట్ చేసిర్రు. ఆయన ఆ కాలం కాదు, ఈ కాలమే. జస్ట్ 100 ఏళ్ళు కూడా కాలే, 100 years బ్యాక్. అంతే. సైన్స్ లేదు కదా.
సైన్స్ ఎప్పుడు ఉన్నది 100 years రివీల్ back, కాలేదు. 100 సైన్స్తో ఏం పనిరా దానికి? 100 years బ్యాక్ ఈ బాంబు పెళ్ళిళ్ళు, ఈ టెలివిజన్ ఇదేది లేదు అప్పుడున్న ఉన్నాయి. ఎప్పుడన్నా ఒట్టోమాన్ ఎంపైర్ అని ఒక వెబ్ సిరీస్ చూడు. దుర్మార్గం ఎప్పుడు ఉంది. ఏమీ లేకపోతే వాడు రాయి నూరుతూ ఉంటాడు అన్నమాట. అది ఎత్తేయొద్దు. అది లేకపోతే బాణాలు వచ్చినాయి. బాణాలు పోయిన తర్వాత తుపాకులు వచ్చినాయి. ఒక్కొక్కది బాగాలేదు. ఎక్కువ రావా అంటే AK-47 వచ్చింది. ఆ తర్వాత రాకెట్ లాంచర్ వచ్చింది. ఇక్కడి నుంచి ఆడికి పోయి యుద్ధం చేసి ఇక్కడి నుంచి కొడితే పోవాలి అక్కడ అంటే అది మిసైల్ వచ్చింది. మళ్ళీ మిసైల్ కూడా ఎవడో వత్తాలి. ఇట్లా జస్ట్ కోడు కొడితే మరి దేశం అంతా లేచిపోదా? ముక్క ఏంటంటే అణుబాంబు వచ్చింది. మీరు తెలిసి ఆశ్చర్యపోతారు. ఏదన్నా ఒక నేరం చేసిన వాడు ఏమనుకొని చేసింటాడు అనుకుంటారు కదా. అమెరికా అణుబాంబు వేసింది హిరోషిమా నాగసాకి మీద. వేసిన తర్వాత దేశమంతా నాశనం అయిపోయింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పటికీ రేడియేషన్ ఉంది కొన్ని ఆ ప్రాంతాల్లో. అతను అడిగారు, మీరు బాంబు వేస్తే 2 దేశాలు నాశనం అయినాయి, మీ మానసిక పరిస్థితి ఏమిటి? వాడు ఏం చెప్పాడు తెలుసా అసలు? ఆ తర్వాత నా డ్యూటీ టైమింగ్ అయిపోయింది, నేను డ్యూటీ దిగినా అన్నాడు. డ్యూటీ టైం అయిపోయింది, నేను తర్వాత డ్యూటీ దిగినా అన్నాడు. హీ జస్ట్ డిడ్ హిస్ డ్యూటీ. అందుకే వాడు రిలాక్స్ ఉన్నాడు. పాపం అంటుకుంటే ప్రెసిడెంట్ కంటుకుంటు, నాకు అంటుకోడు. కరెక్ట్, అదే కరెక్ట్. వాడు బాగున్నాడు కదా, అది చూసుకున్నాడు అట్లా. సో మనిషి ఒక దొంగనా కొడుకు అనేది మాత్రం చేసిండు అతను కదా. మనిషి ఒక దొంగనా కొడుకు అని మొన్న కూడా ఒక టాక్లో చెప్పిన. ప్రతిసారి ఈ టాక్ మనిషి ఒక దొంగనా కొడుకు అని చెప్పిన టాక్స్ అన్ని ఒక పుస్తకం. అంటే ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్లు అమ్మే మనిషి దొంగనా కొడుకు. దొంగ అంటే తెలిసి కొన్నిసార్లు చేస్తాడు, కొన్నిసార్లు తెలియక చేస్తాడు. అరే ఏమి చేయకుండా ఆనందంగా ఉండొచ్చు అంటే వాడు ఒప్పుకోనికి రాదు. నీకు సాధ్యమైంది చేయంటే ఆయన గొప్పదే చేస్తా అంటాడు. చేసి చెడగొడతాడు, బాధపడతాడు. అది తిట్టు కాదు, విపరీతమైన ప్రేమతో అట్లా అంటున్నాడు. సరే పోదాంపా.